నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు నిప్పుల కొలిమిలా మారాయి. సరూర్ నగర్లో జరిగిన బీఆర్ఎస్ నిరుద్యోగ సంగ్రామ సభ సృష్టించిన వేడి ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని తీవ్రంగా కుదిపేస్తోంది. రాబోయే 2 ఏళ్లు పోరాటం చేద్దాం. మీ భవిష్యత్తుకు ఒక సోదరుడుగా నేను అండగా ఉంటానని చెప్పి బాధ్యతగా జై తెలంగాణ. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా నిరుద్యోగులు సభకు వెల్లువల తరలివచ్చారు. ఈ భారీ ప్రజాస్పందనను సీఎం జీర్ణించుకోలేకపోతున్నారా? నిరుద్యోగుల గర్జన చూసి అధికార పక్షంలో వణుకు మొదలైందా? శనివారం జరిగిన అందేశ్రీ స్మృతివనం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఆయనలోని అసహనం అంతా అరాచక వ్యాఖ్యలుగా బయటకు వచ్చింది. ఏ జాతి నీది? నీ జాతేంది? నీ నీతేంది? అందేశ్రీ స్మృతివనం కార్యక్రమం అది సాహిత్యవేత్తలు, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులతో కూడిన ఒక పవిత్రమైన వేదిక. కానీ సీఎం రేవంత్ రెడ్డి తాను ఎక్కడున్నారు, తన ముందు ఎవరున్నారనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. గజ్వెల్లోని మిమ్మల్ని సమాధి చేసేందుకు మా యువకులు సిద్ధంగా ఉన్నారు అంటూ ప్రతిపక్షాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మళ్ళీ తీవ్రమైన చావు భాషను వాడారు. గజ్వెల్లోనే నిన్ను సమాధి చేసే బాధ్యత మాది, మా యువకులది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలాంటి సమాధి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తెలంగాణ సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సీఎం తీరు మారడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి వాడిన భాషలో మరింత అభ్యంతరకరమైనది నువ్వెంత, నీ జాతెంత అని మాట్లాడిన మాట. ఏ జాతి నీది? నీ జాతేంది? నీ నీతేంది? నీకు మాకు పోలికేంది? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత జుగుత్పారకమైన మాటలు వాడటం, ఇది ఎంతవరకు సబబో ఆయనే ఆలోచించాలి. అదే జాతికి చెందిన మరో నాయకుడు కూడా అదే స్టేజ్ పై ఉన్నారు కదా. ముఖ్యమంత్రికి కనీసం అదేనా గుర్తుకు రాలేదా? తోటి పార్టీ నాయకుడిని, కార్యకర్తను అవమానిస్తున్నాం, బాధ పెడుతున్నామనే ఆలోచనైనా రావాలి కదా. ఒక మనిషిపై ఎంత పగతో రగిలిపోతే ఈ స్థాయికి దిగజారి మాట్లాడతారు? సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా సరే వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేందుకు ఆయన పదే పదే ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మొన్నటికి మొన్న నీళ్లు కాదు రక్తం చల్లితే పంటలు పండుతాయంటూ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం బగ్గుమంది. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతాయి. సకాలంలో సాగునీరు ఇవ్వలేక, రైతులను ఆదుకోలేక రక్తం చెల్లడం గురించి సీఎం మాట్లాడటం ఏంటని రైతులు సైతం ఇసడించుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కాలువ నీళ్లు లేకున్నా, మనకు వర్షాలు లేకున్నా రక్తంతో పంటలు పండించవచ్చు అని చెప్తే రక్తం తల్లి పంటలు పండిస్తున్నాం. రేవంత్ రెడ్డి భాషను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా ఎండగట్టింది. రేవంత్ రక్తం గురించి మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలు చేపట్టి శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. సీఎం మాటలకు, ప్రతిపక్షం చేతలకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. తాజాగా ముఖ్యమంత్రి వాడిన రోత భాషకు అందేశ్రీ సంస్మరణ కార్యక్రమం వేదిక కావడం అత్యంత విచారకరం. తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన కవి, కళాకారుడు అందేశ్రీని యాది చేసుకుందామని సభకు వచ్చిన సాహితీవేత్తలు, తెలంగాణ వాదులు రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలు విని నివ్వరపోయారు. ఆత్మీయంగా సాగాల్సిన సభలో రాజకీయ కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణాలకు దిగడంపై అక్కడికి వచ్చిన మేధావులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయికి ఇలాంటి భాష తగునా అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే సరూర్ నగర్ నిరుద్యోగ సభ సృష్టించిన ప్రకంపనలు కాంగ్రెస్ పార్టీని రక్షణలో పడేశాయి. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందనే కోపం యువతలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వేలాది మంది యువకులు బీఆర్ఎస్ సదస్సుకు తరలివచ్చారు. సీఎం రేవంత్ అన్న, మన పని అయిపోయింది, మనము పూరీలు బజ్జీలు చేసుకోవాల్సిందే. ఈ సీన్ చూసిన తర్వాతే రేవంత్ రెడ్డిలో ఇంత అసహనం పెరిగిందని, ఆ అసహనమే ఇటువంటి అరాచక వ్యాఖ్యలకు కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజా వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే మళ్లీ సెంటిమెంట్, చావు భాషను వాడుతున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న వ్యక్తి వాడే భాష సమాజానికి ఆదర్శంగా ఉండాలి. రక్తం, సమాధి లాంటి పదాలు తెలంగాణ సంస్కృతికి విరుద్ధం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఒకటి గుర్తు చేయాలి. ముఖ్యమంత్రిగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి రాజకీయాల్లో భాష పాతాళానికి దిగజారిపోతోందంటూ తెగ ఆవేదన చెందారు. పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టాలంటే కూడా
భయమేస్తోందని కూడా చెప్పారు. మరి అలాంటి నాయకుడు ఇప్పుడు వాడుతున్న భాష ఏంటి? ప్రతిపక్ష నాయకులపై ఉపయోగిస్తున్న పదాజాలం ఏంటి? అందశ్రీ సంస్మరణ సభలో ఇలాంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? కనీసం రేవంత్ రెడ్డి తన మాటలను మరోసారి టీవీలో చూసుకొనైనా సరే ఆయన సమర్థించుకోగలరా? రాజకీయ విమర్శలు ఓకే, కానీ ఇలా దిగజారి మాట్లాడడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. అసలు ఈ భాషను ఆ పార్టీ హైకమాండ్ సమర్థిస్తోందని అనుకోవాలా, లేక ఇదేం తీరు అని రేవంత్ పై చర్యలు తీసుకుంటుందా? చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.